నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం 'ఏం మాయ చేసావే' రెండో భాగాన్ని వినేద్దామా? ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. కాల్ లిఫ్ట్ చేసిన బన్నీ ఇలా అంటాడు. చెప్పరా చైతు, ఈ టైంలో కాల్ చేసావు? ఈ టైంకి దేశాన్ని ఉద్ధరించే పనిలో ఉంటావు కదా. ఇప్పుడు కాల్ చేసావంటే ఏదో ఉంది అని అంటాడు. ఆ మాటలు విన్న రాధ నోరు కప్పలా తెరిచి చూస్తుంది. కరెంటు షాక్ కొట్టిన కాకిలా బిగుసుకుపోయింది పాపం. హలో హలో, ఉన్నావారా చైతు? అరుస్తాడు బన్నీ. హా, ఉన్నాన్రా బావా, రాధా కనిపించలేదని కాల్ చేశా అంటాడు. సరే అయితే నువ్వు క్యాంటీన్కి వెళ్ళి టేబుల్ నెంబర్ 5లో కూర్చో, నేను కాల్ చేసి చెప్తా రాధకి, తను వస్తుంది. సరే బావా, బాయ్ అని కాల్ కట్ చేస్తాడు. ఇంకా షాక్లో నుంచి తేరుకోలేదు పాపం రాధ, అలానే ఉంది. అప్పుడే కాల్ వచ్చింది రాధకి బన్నీ నుంచి. ఆ సౌండ్కి తేరుకొని లిఫ్ట్ చేసి హలో అన్నయ్య అంది. ఎక్కడ ఉన్నావు బుజ్జి? ఎక్కడ ఉన్నా సరే క్యాంటీన్కి వెళ్ళి టేబుల్ నెంబర్ 5 దగ్గర చైతు ఉంటాడు, కలువు అంటాడు. సరే అన్నయ్య అని కాల్ కట్ చేస్తుంది. చుట్టూ చూస్తుంది కానీ కృషి కనిపించలేదు. అలా వెతుక్కుంటూ వెళ్ళిపోతుంది. అడుగులు తడబడుతున్నాయి. దూరం దగ్గరయ్యే కొద్దీ గుండె బరువెక్కుతుంది. తెలియకుండానే కళ్ళు చెమ్మగిల్లాయి. క్యాంటీన్కి వెళ్ళింది. టేబుల్ నెంబర్ 5 దగ్గర క్రిష్ ఫేస్ అటు పెట్టి ఉన్నాడు. ఒక్క క్షణంలో అతన్ని చేరుకొని ఆయాసపడుతూ నువ్వు నువ్వు చైతూనా అని అడిగింది. ఎస్ అన్నాడు క్రిష్. మరి క్రిష్ అని ఎందుకు చెప్పావు? నా పేరు కృష్ణ చైతన్య. నేను నీకు కావాలనే క్రిష్ అని చెప్పలేదు. నా ఫ్రెండ్ అలా పరిచయం చేశాడు అంతే. నీకు సెపరేట్గా ఇంట్రడక్షన్ కూడా ఇవ్వలేదు. అందరూ అనుకుంటుంటే విన్నావు అంతే. నేను నీకు అబద్ధం చెప్పలేదు. అవును కదా అని తన తల మీద తనే కొట్టుకొని మొద్దు నేను అని తనని తానే తిట్టుకుంది. ఇది మాత్రం కరెక్ట్ రాదా, మొద్దువే నువ్వు. రాధమ్మ అని పిలిచినా అర్థం కాలేదు నీకు అన్నాడు. నేనేం మొద్దును కాదు, రోషం పొడుచుకుని వచ్చింది రాధకి. నువ్వే తాడి చెట్టులా పెరిగావు, అందుకే నేను గుర్తుపట్టలేదు అంటుంది ఉక్రోషంగా. రాధ ఏం మారలేదే నువ్వు, అదే తింగరబుచ్చివి అన్నాడు నవ్వుతూ. అలా ఇద్దరు నవ్వుకొని కూర్చుంటారు. కాసేపటికి సారీ చైతు, అనవసరంగా కొట్టాను నిన్ను, నువ్వు అని తెలియక అని ఎమోషనల్ అవుతుంది రాధ. అంటే నేను అని తెలిస్తే ఓకేనా నీకు? అయినా నా అందం అలాంటిదిలే, అందరికీ నచ్చేస్తాను. నీకు కూడా నచ్చానా పాప అని కన్ను కొడతాడు కొంటిగా. సారీ చెప్పడం తప్పురా నీకు, ఎదవా ఎదవా. సరైన టైంకి తిట్లు కూడా రావు. పోరా, నేను క్లాస్కి వెళ్ళిపోతున్నా అని కోపంగా అక్కడి నుంచి లేచిపోతుంది. వెనక నుంచి చేతిని పట్టుకొని రాధని వెళ్లకుండా ఆపుతాడు. సారీ రాధమ్మా, ఏదో సరదాగా అన్నాను. లెట్స్ బీ ఫ్రెండ్స్. మనం బావా మరదలని ఎవరికి చెప్పనులే కాలేజీలో అంటాడు. అత్త ఎలా ఉంది బావా అని అడిగింది రాధ ముద్ద కంఠంతో. అది గమనించిన క్రిష్, వాళ్ళకి తెలీదు నేను ఇక్కడ ఉన్నట్టు, చెప్పకుండా వచ్చాను. ఇక్కడే వివేక్తో ఉంటున్నా అన్నాడు. ఇంటికి రమ్మని చెప్పాలి అని ఉంది చైతు, కానీ నాన్న ఎలా రియాక్ట్ అవుతారో అని భయంగా ఉంది అంటుంది రాధ. మొద్దు, నువ్వే గుర్తుపట్టలేదు, ఇంకా మీ సోడా బుడ్డి ఏం గుర్తుపడతాడు? రేపు సండే కదా, వస్తా మీ ఇంటికి బావతో కలిసి. మా మామతో తేల్చుకోవాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. మామ వస్తున్నా, రేపు గళ్ళలుంగి కట్టుకుని రెడీగా ఉండు, రేపు నీతో చాలా పనుంది అని సైడ్ స్మైల్ ఇచ్చి వెనక్కి తిరిగి చూస్తాడు. రాధ కోపంగా కృష్ణని చూస్తుంది. ఏంటి ఆ లుక్కు, కళ్ళతోనే చంపేస్తావా ఏంటి అంటాడు క్రిష్. వెంటనే బ్యాగ్ తీసుకొని ఉక్రోషంగా వెళ్ళిపోతుంది రాధ. రాధా రాధా అని పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోతున్న రాధని ఓయ్ సత్యభామ అని పిలుస్తాడు. ఉన్న బలంగా వెనక్కి తిరిగొచ్చి చేతులతో క్రిష్ గుండెల మీద కొడుతూ నా పేరు రాధ, సత్యభామ కాదు అని. ఏమన్నావు? మా నాన్న సోడా బుడ్డినా అని కొడుతూ చెప్తుంది. రాక్షసి ఆపవే, నొప్పిగా ఉంది అని లేని నొప్పిని నటిస్తాడు క్రిష్. ఇంకా కొట్టడం ఆపేసి కాసేపు అలా మాట్లాడుకొని ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. రాధ మంచం మీద పడుకుని డైరీ రాసుకుంటూ ఉంది. రోజు రాసుకునేవి అక్షరాలైతే ఈరోజు రాస్తున్నవి తన జ్ఞాపకాలు, మధురమైన జ్ఞాపకాలు. ప్రాణం లేని అక్షరాలకు జీవం పోసింది నీ స్నేహం. మనసులో నింపుకున్న నీ రూపం నా ముందు అల్లరి చేస్తుంటే ఆ అనుభూతిని పుస్తకంలో దాచేసుకుంటున్న క్రిష్ బాల్కనీలో రైలింగ్ పట్టుకొని
ఆకాశంలో చందమామని చూస్తూ, చిన్ననాటి స్నేహం ప్రేమగా ఎప్పుడు మారిందో తెలీదు. నా ప్రేమ నీకు చెప్పే టైంకి కలహాలు మన కుటుంబాన్ని 2 ముక్కలు చేశాయి. నిన్ను మళ్ళీ కలవడానికి 6 ఏళ్ళు పట్టింది. ఈ 6 ఏళ్లలో ఎన్నో మారాయి. కానీ నీ కళ్ళల్లో ప్రేమ మాత్రం అలానే ఉంది కదా రాధమ్మ. నేనే చైతు అని తెలిసిన ఆనందంలో నీ పాదాలు నేల మీద ఆగలేదు. నన్ను చూసిన ఆ క్షణంలో నీ కళ్ళల్లో దాగిన చెమ్మ నా చూపు దాటిపోలేదు. నువ్వెలాగో చెప్పవని నేనే నీకు నా ప్రేమను చూపిస్తుంటే దాన్ని కూడా వెటకారం అనుకుంటున్నావు తింగరబుచ్చి అని తనలో తానే అనుకుంటూ ముసిముసిగా నవ్వుకుంటున్నాడు. ఇద్దరూ ఆ రాత్రి ఒకరి కోసం ఒకరు ఆలోచించుకొని మురిసిపోయి సంతోషంగా నిద్రపోతారు. గుడ్ మార్నింగ్ రా బావా. మార్నింగ్ ఏంట్రా చైతు, ఇంత పొద్దున్నే కాల్ చేసావు? ఏం లేదు బావా, ఇంటికి వద్దాం అనుకుంటున్నా, అందుకే కాల్ చేశా. రే, ఇంటికి రావాలి అంటే కాల్ చేసి పర్మిషన్ అడగాలా? నాన్న కోపం అత్త మీదే, కానీ నువ్వన్నా మామన్నా చాలా ఇష్టం రా. త్వరగా వచ్చేయ్, మంచి స్పెషల్ డిష్లు వండిస్తా. నీ పెళ్ళాం నిన్నటి నుంచి ఈ లోకంలో లేదు. ఏం మాయ చేసావురా అని అడుగుతాడు బన్నీ. రే, మెల్లగా రా, మీ చెల్లి వింటే నా పని అంతే. అస్సలే కాలేజీలో కొంచెం వైల్డ్గా రియాక్ట్ అయింది అని చంప రుద్దుకుంటాడు బిక్కమొహం పెట్టి. పోలీసోడు చెల్లి అంటే ఆ మాత్రం ఉంటుందిలే. ఎవడైనా లవ్ చేస్తే ఫస్ట్ లవర్కి చెప్తాడు. నువ్వేంట్రా నాకు చెప్పావు, అది కూడా ఏడుస్తూ అని గట్టిగా నవ్వుతాడు బన్నీ. ఇంటికి వచ్చి చెప్తారా నీ పని, బాయ్, రెడీ అయి వస్తా అని కాల్ కట్ చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. అలా షవర్ కింద ఉండి గతంలోకి అడుగుపెట్టాడు. ఆ రోజు నైట్ పార్టీలో ఎందుకో తెలియదు కానీ ఒక్కసారిగా ఒంటరిని అనే ఫీల్ అయ్యాడు క్రిష్. ఎంతమంది ఉన్నా తన కళ్ళు రాధనే వెతుకుతున్నాయి. ఎవరి స్నేహం తనని సంతోష పెట్టలేకపోతున్నాయి. అలాంటి సమయంలో తెలిసింది ఇది స్నేహం కాదు ప్రేమ అని. ఇంకా అక్కడ ఒక్క క్షణం ఉండలేకపోయాడు. చెలిమి కోసం బయలుదేరాడు. అదే సమయంలో క్రిష్ అమ్మ తనని వెళ్ళనివ్వలేదు. క్రిష్, నువ్వెక్కడికి వెళ్తున్నావో నాకు తెలుసు. అలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. చిల్లర కోసం ఆశపడేవాళ్ళు. అలాంటి దాన్ని నెత్తిన పెట్టుకుంటా అంటే నేను సహించను. జస్ట్ గో ఇన్సైడ్ అని గంభీరంగా చెప్పారు. ఆ సమయంలో ఏం చేసినా పార్టీలో పరువు పోతుందని సైలెంట్గా లోపలికి వెళ్ళిపోతాడు క్రిష్. అప్పుడే బన్నీకి ఫోన్ చేసి ఇలా అంటాడు. బావా బావా, నాకు మీ చెల్లి కావాలిరా. ఆ తింగర్ది లేకపోతే నేను ఉండలేను. అదంటే నాకు చాలా ఇష్టం రా. పెళ్లి చేసుకుంటారా బావా? కాదు అనకరా, నీ కాళ్ళు పట్టుకుంటాను బావా అని పూడుకుపోయిన గొంతుతో మాటలు పోగేసి ఏడుస్తూ చెప్తాడు. రే చేతు, ఏంట్రా నువ్వు మాట్లాడేది? మతి ఉండే మాట్లాడుతున్నావారా అని ఆశ్చర్యంగా అడుగుతాడు. ఎప్పుడు కొట్టుకుంటూ టామ్ అండ్ జెర్రీలా ఉండే వీళ్ళు ఎలా ప్రేమించుకున్నారా అని డౌట్ వచ్చింది. నాకు ఇప్పుడే అర్థమైందిరా, అందరూ వేరు రాధ వేరు అని. రాధ ఉనికి ఉంటేనే ఈ కృషి బతకగలడు అని వెక్కిళ్ళ మధ్య చెప్తాడు. ఐ లవ్ రాధరా అంటాడు. మరి రాధకి ఇష్టమేనా? అది నువ్వే కనుక్కోవాలిరా. నేను వచ్చే అవకాశం లేదు. ఒక్క మాట ఇవ్వు బన్నీ బావా, నా మరదలతో నా పెళ్లి చేస్తా అని అడుగుతాడు దీనంగా. సరేరా, కానీ దానికి ఇష్టం లేకపోతే మాత్రం నేను ఫోర్స్ చేయను అంటాడు బన్నీ. నువ్వు ఒప్పుకున్నావు చాలరా బావా, లవ్ యూ అని ఫోన్లోనే కిసి పెడతాడు క్రిష్. రే నీ అబ్బా, నాకు కాదురా, నా చెల్లికి చెప్పు తింగర సన్యాసి అని ముద్దుగా తిట్టి బాయ్ అని చెప్తాడు. ఇప్పటికీ నువ్వు ఉంచుకో బావా, పెళ్ళయ్యాక నేను మీ చెల్లికి ఇస్తా బాయ్ అని మళ్ళీ కిసిస్తాడు. అది గుర్తుకు వచ్చి షవర్ కింద నవ్వుకుంటాడు. పట్టు పంచ కట్టుకొని మెరూన్ కలరు సిల్క్ షర్ట్ వేసుకొని కళ్ళకి కూలింగ్ గ్లాసెస్ పెట్టి క్లాస్గా బంగారరాజు బుల్లెట్ మీద అత్తగారింటికి బయలుదేరాడు క్రిష్. ఆదివారం, పైగా సంక్రాంతి మాసం కావడంతో అమ్మాయిలంతా వాకిట్లో ముగ్గులు వేసే పనిలో రోడ్డు మీదే ఉన్నారు. అసలే క్రిష్ మంచి హ్యాండ్సమ్గా ఉంటాడు. పైగా అత్తారింటికి వస్తున్న కొత్త అల్లుడిలా మిలమిలా మెరిసిపోతుంటే గోపికల కళ్ళన్నీ కన్నయ్య మీదే ఉన్నాయి. క్రిష్ నీ కళ్ళు అప్పగించి చూస్తూ, అబ్బా ఏం ఉన్నాడే బాబు, చేసుకుంటే ఇలాంటి వాడినే చేసుకోవాలి అని ఒక అమ్మాయి అంటుంటే, వాడు నావాడు నీకు అన్నయ్య అవుతాడే
అని ఇంకో అమ్మాయి అంటుంది. అలా క్రిష్ కోసం వాళ్ళు అలా అనుకోవడం పక్కనే పువ్వులు కోస్తున్న రాధ చూసింది. కానీ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. ఒక 5 నిమిషాలకి క్రిష్ ఆ అమ్మాయిల ముందు బైక్ ఆపి స్టైల్గా కళ్ళజోడు తీసి చేత్తో ఊపుతూ వచ్చి వాళ్ళ దగ్గర నిలబడతాడు. క్రిష్ని చూసి ఓ ఒయ్యారాలు పోతూ ఉంటారు ఆ అమ్మాయిలు. అప్పుడే క్రిష్ ఇలా అంటాడు, హలో బ్యూటీస్ అంటాడు. అంతే, ఆ అమ్మాయిలు ఇంకా ఆగుతారా? ఇంకా మురిసిపోతూ ఉంటారు. కొంచెం పక్కకి ఉంటారా ప్లీజ్ అని అడుగుతాడు క్రిష్. ఓ సరే అని వాళ్ళు క్రిష్కి దారిస్తారు. అలా కొంచెం ముందుకు వెళ్ళి రాధ చేయి పట్టుకొని తీసుకొచ్చి బండి మీద ఎక్కించుకొని తీసుకువెళ్ళాడు. రాధని చూసి ఆ అమ్మాయిలంతా అసూయపడతారు. కొంచెం దూరం వెళ్ళాక రాధ క్రిష్ నడుం మీద గట్టిగా గిచ్చుతుంది. అమ్మ రాక్షసి, ఎందుకే అలా గిచ్చావు అని ఏడుపు మొహం పెడతాడు క్రిష్. ఆ చపాతీ మొహాలు నీకు బ్యూటీసా? పక్కన నుంచి రాకుండా వాళ్ళ మధ్యలో నుంచే రావాలా నువ్వు? పిలిస్తే నేనే వస్తా కదా అని నెత్తి మీద మొట్టింది. ఆహా, చూసేసావా? ఏదో కొత్త డ్రెస్ వేసుకున్నా, అందుకే అందరికీ చూపిద్దామని. అయినా నువ్వు నాకే కాల్ చేయొచ్చుగా, మీ అన్నయ్య చేత చెప్పించాలా నిన్నింటికి తీసుకురమ్మని? నన్ను అడగాలి అంటే పొగరు అని చిన్నగా అనుకున్నాడు. అలా నిన్ను రప్పించి నీ బండి ఎక్కకపోతే నువ్వు నా ప్రాపర్టీ అని ఆ చపాతీ మొహాలకు తెలియదు కదా, అందుకే అలా ప్లాన్ చేశా అని చిన్నగా అనుకొని, నీ నెంబర్ లేదులే అందుకే అన్నయ్యకి చెప్పా. మా అన్నయ్య వస్తాడనుకున్నా, నువ్వు ఎందుకు వచ్చావు అని అడిగింది. పక్కనే ఉన్నా అందుకే వచ్చా. నిన్న చెప్పా కదా మీ ఇంటికి వస్తాను అని, అందుకే ఇలా రెడీ అయ్యా. ఒక్కడినే సోలో ఎంట్రీ ఇద్దాం అనుకున్నాను, కానీ సతీ సమేతంగా వెళ్ళమని ఇలా ప్లాన్ చేశాడేమో దేవుడు అని అంటాడు క్రిష్. ఏడ్సావులే కానీ ఈ డ్రెస్సులో భలే ఉన్నావు, సంక్రాంతి గంగిరెద్దులాగా అని నవ్వుతుంది. నువ్వు నువ్వు నీ పని చెప్తానే ఇంటికి వెళ్ళాక అని అంటాడు. కాసేపు అలా వెళ్ళిన తర్వాత చైతూ అని గారంగా పిలిచింది రాధ. నాకేదో మూడింది, లేకపోతే ఇది ఇంత ముద్దుగా పిలవదు అనుకొని, చెప్పు రాదమ్మా అంటాడు. ఎందుకో ఇంత ప్రేమ చైతూ, అది మా కాలేజీలో ట్రిప్ ప్లాన్ చేశారు. కేరళలో కాలేజీలో అందరూ వెళ్తున్నారు. కావాలి అంటే ఇంట్లో వాళ్ళల్లో ఒకరిని తీసుకురావచ్చు అని చెప్పి కూడా అన్నారు. అన్నయ్యని అడిగాను, కానీ వాడు కేసులు అంటూ తిరుగుతున్నాడు. ప్లీజ్ అన్నను ఒప్పించవా, నీ మాట వింటాడు అని ప్లీజింగ్గా అడుగుతుంది. సరే నేను ఒప్పిస్తాలే, ఇంటికి వెళ్దాం పదా అంటాడు. నీకు భయంగా లేదా చైతూ? ఎందుకు భయం అని అడుగుతాడు. నాన్న నిన్నేమంటాడో అని. భయమా? నాకా? నెవర్, సింహం భయపడదు అంటాడు లేని గాంభీర్యాన్ని పులుముకొని. ఇల్లు వచ్చింది బావా. అప్పుడే వచ్చేసిందా? గుండె చేతిలోకి వచ్చినంత పని అయింది కృషికి. హా వచ్చింది, సింహం అన్నావు, భయం లేదన్నావు, మరేమైంది ఇప్పుడు? భయమేం లేదు, ఇల్లు వచ్చిందా అన్నా అంతే, పద లోపలికి వెళ్దాం అని అన్నాడు. ఇద్దరూ ఒకేసారి లోపలికి అడుగు పెట్టారు. ఇద్దరిలో చాలా సంతోషం, సిగ్గు, కానీ అది బయటికి కనిపించకుండా మురిసిపోయారు. అలా లోపలికి 2 అడుగులు వేసిన కృషికి సోఫాలో పేపర్ చదువుతూ ఉన్న రాధ వాళ్ళ నాన్న కనిపించారు. ఆయన్ని చూసి ఇలా అంటాడు, సింహం ఉంది ఏంటే మీ ఇంట్లో అని అంటాడు వణుకుతున్న గొంతుతో. ముందు ఆ కళ్ళజోడు తీ, గుడ్డివాడిలాగా ఉన్నావు అని గుసగుసగా చెప్తుంది రాధ. భయం అవుతుందే మీ బాబుని చూస్తే అన్నాడు. సింహం అన్నావు, నెవరన్నావు అని దెప్పి పొడుస్తుంది రాధ ముసిముసిగా నవ్వుకుంటూ. ఆ గుసగుసలు వినిపించి పేపర్ని కిందకి దించి వచ్చిన వాడిని చూస్తాడు రాధ వాళ్ళ నాన్న. రాధ వంటగదిలో అమ్మ పిలిచేసరికి లోపలికి వెళ్ళిపోతుంది, దొరికిందే ఛాన్సు అనుకొని. ఇప్పుడు నన్ను చెక్కేస్తాడు. ఎన్ని కథలు పడ్డావురా క్రిష్, ఎంత యాటిట్యూడ్తో చెప్పావు, నీతో చాలా లెక్కలు తేల్చుకోవాలి అని. ఇప్పుడు ఏమైందిరా నీ పొగరు అని తనలో తానే అనుకుంటూ ఉంటాడు క్రిష్. క్రిష్ని పైనుంచి కిందకు చూస్తాడు రాధ వాళ్ళ నాన్న మూర్తిగారు. అప్పుడు మన బాబు ఒకసారి తన అవతారం చూసుకొని పైకి పట్టుకున్న పంచని కిందకి వదిలి సరిచేసుకొని ఒక వెర్రి నవ్వు నవ్వుతాడు. ఎప్పుడు వచ్చావురా? గంభీరంగా వచ్చింది గొంతు. కిచెన్లో నుంచి దొంగచాటుగా చూస్తున్న రాధ, ఏంటి మా నాన్న గుర్తుపట్టేశాడు అని నోరు వెళ్ళబెట్టి చూస్తుంది.
వెనక నుంచి రాధ నెత్తి మీద ఒక్కటేసి, అందరూ నీలా తింగర బుచ్చీలు ఉండరు కదా అన్నాడు బన్నీ. పాపం చచ్చిపోయేలా ఉన్నాడు, హెల్ప్ చేయరా అన్నయ్య చైతుకి. వామ్మో, వాడి పని వాడినే చేసుకొని నేను ఇన్వాల్వ్ అవును అని అక్కడ ఏం జరుగుతుందో అని చూస్తారు. రేపు వచ్చాను మావయ్య, మొన్న వెళ్ళిపోతాను అని అంటాడు. ఏంటి అని కనుబొమ్మలు ముడివేసి అడిగారు మూర్తిగారు. చచా, అది కాదు మావయ్య, మొన్న వచ్చాను, రేపు వెళ్ళిపోతాను అని అంటాడు. ఇప్పటి వరకు ఎక్కడున్నావు, ఇంటికి రాకుండా అని అడుగుతారు. ఫ్రెండ్ ఇంట్లో అని చెప్తాడు. అక్కడ ఇక్కడ ఉండడం ఏంటి, ఇంటికి రాకుండా ముందు లగేజ్ తీసుకొని రా, ఇంటి నుంచి బయటికి వెళ్తే కాళ్ళు విరుగుతాయి. ఏదో కన్స్ట్రక్షన్ పని మీద తిరుగుతున్నట్టు తెలిసింది, అది అయ్యే వరకు ఇక్కడే ఉండు. ఆ ల్యాండు నాకు తెలిసిన వాళ్ళదే, నేను హెల్ప్ చేస్తాను. నిన్ను నువ్వు నిరూపించుకోవాలని బయటకు వచ్చావంట కదా, ఆల్ ది బెస్ట్ అంటాడు. థ్యాంక్ యూ మావయ్య, కానీ మీకు ఇవన్నీ ఎలా తెలుసు అని అడుగుతాడు. మీ అమ్మ అయితే నడమంత్రపు సిరిని చూసి నన్ను దూరం చేసిన నా స్నేహితుడు నన్ను వదలలేదులే, మీ నాన్న చెప్పాడు. నీలో నన్ను నేను చూసుకుంటున్నాను కాబట్టి వదలలేకపోయాను. ఏదో ఒకరోజు మీ అమ్మకు కూడా తెలుస్తుంది. అయిన వాళ్ళకి కాని వాళ్ళకి తేడా, సిరి సంపదలు చూసి మురిసిపోతూ మనుషులకి విలువ లేకుండా చూస్తుంది. త్వరలోనే తెలుసుకుంటుంది. నువ్వు ఇవన్నీ ఆలోచిస్తూ ఉండకు, అన్నీ సర్దుకుంటాయి. నీ ఫ్యూచర్ మీద కాన్సన్ట్రేట్ చేయి. సరే మావయ్య అని తలదించుకొని సమాధానం చెప్తాడు. బన్నీ లోపల ఉన్నాడు. ఇద్దరు వెళ్ళి నీ లగేజ్లన్నీ తీసుకొని రండి, ఏమైనా తినేసి వెళ్ళండి. సరే మావయ్య అని అంటాడు క్రిష్. సరే అని మూర్తిగారు ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతారు. క్రిష్ ఊపిరి తీసుకొని కూర్చొని హమ్మయ్య అని అనుకుంటాడు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో విందామా? ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ స్టోరీ అలా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.